అంత మాదిరి అలా మాట్లాడే వాళ్ళు నేను కాదు కదా, అలా ఇవ్వలేదు. దాని ఫంక్షన్ కోసం వచ్చాను, రిలీజ్ కోసం. ఎప్పుడైనా నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడైనా వెళ్ళానా? ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ వచ్చాను. అదే నా స్వభావం. ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు? నాతో వచ్చారు యంగ్స్టర్స్, వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేదే నా స్వభావం అయిపోయింది. అలాగే భారతి రాజా వచ్చినప్పుడు భారతి రాజా కాదు, నాతో వచ్చినప్పుడు భారతి రాజా కాదు, మణిరత్నం కాదు, వంశీ కాదు. ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా? మణివണ്ണన్, నివాస్, మనోబాల, అదే వాళ్ళ కోసం నేను వచ్చాను. కాబట్టి క్షమించాలా, మీడియా వాళ్ళు అందరూ క్షమించాలా అని అన్నా. సార్ ఇళయరాజా గారు సార్, ఇళయరాజా గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడగనండి. జస్ట్ దట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఫస్ట్గా థ్యాంక్స్, మిమ్మల్ని మా ముందు కూర్చోబెట్టారు, అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ గత నెలలో ఒక వార్త చదివాం, ఏంటంటే భారత ప్రభుత్వం ఇళయరాజా గారికి భారతరత్న ఇవ్వబోతుందని ఒక స్పెక్యులేషన్ వార్త. ఒకవేళ ఆ వార్త కనుక నిజమైతే మేమనేది ఏంటంటే ఇళయరాజా గారికి కొత్తగా తెచ్చే గౌరవం ఏమి ఉండదు. భారత ప్రభుత్వానికి కానీ, భారతదేశానికి కానీ, లేకపోతే భారత ప్రజలకు కానీ మాకు ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఎన్నాళ్ళుగా కుదిరిందని అనుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్. ఆయనకి ఇది రావాలని మనం అందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భారతరత్నతో ఆయన వచ్చిన రోజున మీరన్నట్టు వదలకుండా మళ్ళీ మనం కిరవాణి బ్రదర్ మనం అందరం కలిపి ఆయన్ని హైదరాబాద్లో సన్మానం చేయాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని క్వశ్చన్లో తీసుకొని అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా. సో వారు థ్యాంక్ యూ ఇళయరాజా గారు, మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎప్పటికీ మీరెప్పటికీ మాతోనే ఉంటారు, మా హృదయాల్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.